హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీచర్ టెక్స్. పాఠశాల విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5,000 ప్రాథమిక పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు అయితే పంపిణీ చేయడం జరిగింది. వీటిలో రూమ్ టు రీడ్ సంస్థ వారి సౌజన్యంతో మనకు 120 కథల పుస్తకాలు, 7 పోస్టర్లు, 6 పెద్ద పుస్తకాలు, అదేవిధంగా నేషనల్ బుక్ ట్రస్ట్ అనే సంస్థ నుంచి ఒక 120 పుస్తకాలు అనేవి పంపిణీ చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఈ ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు అనేవి ఏ విధంగా నిర్వహించుకోవాలి, మనం రీడింగ్ కార్నర్స్ అనేవి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, మరి వచ్చిన బుక్స్ని ఏ రకంగా స్థాయిలకు అనుగుణంగా మనం షెల్ఫ్లో ఏ విధంగా అమర్చుకోవాలి, అదేవిధంగా రికార్డులు అనేవి ఏ విధంగా మెయింటైన్ చేయాలి, మరి పిల్లలచే ఏర్పాటు చేసిన గ్రూప్స్ అనేవి మనం ఏ విధంగా చేయాలనేవి అన్నీ ఈ యొక్క వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క గ్రంథాలయాల నిర్వహణ వల్ల పిల్లలలో పఠన ఆసక్తి అనేది పెరుగుతుంది. అదేవిధంగా పిల్లలు మంచి పాఠకులుగా ఎదగలుగుతారు. వారిచే వారు అంటే స్వతంత్ర పాఠకులుగా తయారు కాగలుగుతారు. ఈ యొక్క గ్రంథాలయం కోసం ఉపాధ్యాయుడు పిల్లలకైతే వారికి అనుకూలంగా, వారికి అందుబాటులో ఉండే విధంగా ఒక స్నేహపూర్వక గ్రంథాలయ వాతావరణాన్ని అయితే కల్పించాల్సి ఉంటుంది. దానికోసం ఈ పుస్తకాల కోసం ఏర్పరిచిన అలమారాను కానీ, షెల్ఫ్ను కానీ పరిశుభ్రంగా ఉంచి వారి స్థాయిని అనుగుణంగా పుస్తకాలు ఏర్పరిచి, పుస్తకాలని భద్రంగా ఉంచి, వారు కావలసిన పుస్తకాలను తీసుకొని మళ్ళీ సులభంగా చదివేలా అయితే ఏర్పాటు చేయాలి. ఈ యొక్క గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి మనం ప్రతి పాఠశాలలో ఒక టైం టేబుల్ అనేది మనకు తప్పనిసరిగా ఉండాలి. మనం ఎప్పుడు నిర్వహిస్తున్నాం, ఉదయమా, మధ్యాహ్నం సమయం, ఈవినింగ్ టైమా, మనకు పాఠశాల సమయంలో ఇది ఒక తప్పనిసరిగా ఈ యొక్క అంశాన్ని అయితే మనం చేర్చవలసి ఉన్నది. అయితే ఈ యొక్క మన టైం టేబుల్లో ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టైం అనేది కేటాయించాలి. వారికి అనుకూలంగా, వారి తరగతుల వాళ్ళ అనుకూలతను బట్టి మనం టైం అనేది కేటాయించి ఒక టైం టేబుల్ని ముందుగా మనం ఏర్పాటైతే చేసుకోవాలి. ఈ గ్రంథాలయ నిర్వహణలో భాగంగా మనం బాలల గ్రంథాలయ నిర్వహణ సమితి అంటే చైల్డ్ లైబ్రరీ మేనేజ్మెంట్ కమిటీ CLMC అనేది ఏర్పాటు చేసుకోవాలి. దీంట్లో ఎంపిక చేసిన సభ్యులు ఆ గ్రంథాలకి సంబంధించిన వాటి ఏ యొక్క పనులున్నా వాటిని చూసుకునేలా వాళ్ళు చేయడం జరుగుతుంది. గ్రంథాలయానికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వీరి యొక్క పాత్ర వాటిలో ఉంటుంది. ఈ గ్రంథాలయ కమిటీలో బాలబాలికలకు సమాన భాగస్వామ్యం అయితే కల్పించాలి. 1-2 తరగతుల పిల్లలకు ఈ యొక్క కమిటీలో పాత్ర అవసరం లేదు. ఎందుకంటే తరగతి ఉపాధ్యాయులే స్వయంగా పుస్తకాలు ఇవ్వడం, తీసుకోవడంలో ఈ యొక్క పిల్లలకైతే సహాయం చేయడం జరుగుతుంది. ఈ 3, 4, 5 తరగతుల పిల్లలు ఈ యొక్క కమిటీలో అయితే భాగస్వామ్యం తీసుకొని వారు ఏ పిల్లవాడు గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకం అనేది తీసుకుంటున్నాడు, ఎప్పుడు తీసుకెళ్తున్నాడు ఇంటికి, మళ్ళీ రిటర్న్ అనేది ఎప్పుడు తీసుకొస్తున్నాడు అనేది ఆ యొక్క పర్టికులర్ రిజిస్టర్లో సంబంధించి ఎంట్రీ అయితే చేయవలసి ఉంటుంది. మరి ఒక పిల్లవాడు గ్రంథాలయం నుండి ఒక పుస్తకం తీసుకెళ్తున్నాడంటే ఆ యొక్క తీసుకెళ్ళిన పుస్తకాన్ని వారం రోజుల పాటు ఉంచుకొని ఒక వారంలోగా అయితే తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. తీసుకెళ్ళినప్పుడల్లా పిల్లవాడు 2 పుస్తకాలు అయితే తీసుకెళ్ళవచ్చు. కావుని తీసుకున్న పుస్తకం మాత్రం వారంలోగా మాత్రం తిరిగి ఖచ్చితంగా గ్రంథాలయ నిర్వహణ కమిటీకి అప్పచెప్పి పుస్తకం అయితే మళ్ళీ చెక్-ఇన్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క గ్రంథాలయ నిర్వహణ కమిటీ యొక్క పిల్లలను మనం 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటే పిల్లలకు అందరికీ అనేది సభ్యులుగా పనిచేసే అవకాశం అయితే మనకు లభిస్తుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఈ యొక్క గ్రంథాలయకు సంబంధించి మనకు వచ్చిన పుస్తకాలలో ఇందులో 6 రకాల రంగుల పుస్తకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పుస్తకాల స్థాయిని బట్టి ఈ యొక్క ఒక్కొక్క రంగుని బట్టి ఒక్కొక్క స్థాయి అనేది ఉంది. ఆ యొక్క స్థాయిని బట్టి మనం షెల్ఫ్లో అయితే అరేంజ్ చేసుకోవాలి. మరి ఆ అరేంజ్ చేసుకోవాల్సిన ఆర్డర్ ఏంటంటే మనకు GROWBY గ్రోబీ అంటే ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, తెలుపు, నీలం, పసుపు ఈ యొక్క ఆర్డర్ ప్రకారం అయితే మనం పుస్తకాలను స్థాయికి అనుగుణంగా మనం షెల్ఫ్లో అయితే అరేంజ్ చేసుకోవాలి. ఈ యొక్క అరేంజ్ చేసుకున్న పుస్తకాల గురించి మనం CLMC గ్రంథాలయ కమిటీకి అయితే చెప్పవలసి ఉంటుంది. మరి దీంట్లో ఏ రంగు పుస్తకాలు కిందికి ఏవి వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రీన్ లెవెల్ బుక్స్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపించినవి అయితే మనకు గ్రీన్ లెవెల్ బుక్స్ ద స్టోరీ ఆఫ్ ఎ మ్యాంగో, ఏ వాయిస్ ఇన్ ద జంగిల్. ఆ తర్వాత రెడ్ లెవెల్ బుక్స్ అయితే ఇక్కడ చూపించినవి అయితే ఉన్నవి. ఏ స్టోరీ అబౌట్ వాటర్, వాట్ ఎవర్ యు గివ్, యానిమల్ వరల్డ్, రైప్ అండ్ రెడీ, లాలు అండ్ ద రెడ్, ఐ లైక్ ద వరల్డ్,
అమ్ము ద ఓషనోగ్రఫర్, లాలు అండ్ ద రెడ్ కైట్, మై ఫస్ట్ ఏరోప్లేన్ జర్నీ, లాంగ్ అండ్ షార్ట్, బిగ్ అండ్ స్మాల్. ఇవి ఇవి అనేవి రెడ్ బుక్స్. మనకు తర్వాత ఆరెంజ్ బుక్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. అవి ఇక్కడ మనకు చూపించిన విధంగా ఉన్నాయి. షీలా అండ్ లీలా, ఆనందిస్ రెయిన్బో, ఫ్రాక్స్ అండ్ స్నేక్, ఎ టేల్ ఆఫ్ టైల్స్, ఫర్ ఎవర్ ఫ్రెండ్స్, మీతా అండ్ హర్ మ్యాజిక్ షూస్, అమేజింగ్ ఆక్టీ, దిస్ ఈజ్ మై స్టోరీ, కెన్ యూ కిస్ యువర్ ఓన్ ఫేస్, ఎ హౌస్ ఆఫ్ ఎ బ్యాంబూ, గ్రేట్ వెన్ యూ మీట్, ద బ్యూటిఫుల్ పికాక్, ఫన్ విత్ మెట్రో, చెట్టు అంటే ఏమిటి, వన్ డే, చికా చిక్ చిక్, ఒకరోజు, నీలు అండ్ పీలు, మొట్టాయినాయ్, గ్రాండ్ మా, మొత్తాయినాయ్ నాయనమ్మ, సమ్మీ అండ్ ద స్నేల్, స్వీట్ కలర్స్ ఆఫ్ ఇండియా, స్నేహితుడు, వాట్ ఈజ్ ఎ ట్రీ, ద ఎలిఫెంట్ అండ్ ద డాగ్, బుబు, బుల్బులిస్ గార్డెన్. బ్లూ లెవెల్ బుక్స్ వచ్చేసి నెక్స్ట్ ద లిటిల్ వేవ్, ఓల్ బాల్, అరుణ్ కెటర్పాల్, చేతన్ సింగ్, సోమనాథ్ శర్మ, రెస్క్యూ, టాటస్ విన్స్ అగైన్, రావణ్, ద సమ్మర్ ట్రీ కాంటెస్ట్, ద సన్ అండ్ ద మూన్, ఫ్రమ్ బోన్ టు స్టోన్, మై లైఫ్, నేచర్స్ గిఫ్ట్, నీకంటే నేనే గొప్ప, ఐఎమ్ బెటర్ దెన్ యూ, రూపా ద ఎలిఫెంట్, ఫ్లై హై ఇన్ ద స్కై. నెక్స్ట్ టిల్టిల్స్ అడ్వెంచర్స్ బోన్, అవర్ యూస్ఫుల్ ప్లాంట్స్, వీఆర్ డిఫరెంట్, మంగో స్టాప్, శాశ్వత మిత్రులు, మనోజ్ కుమార్ పాండే, గోవా, జాయిన్ ద జంగిల్, మనీ విజిట్స్ ద అట్లాంటిక్ ఓషన్, హాలిడే. అండ్ ఈ విధంగా ఇది రకరకాల బుక్స్ అనేవి ఉన్నాయి. టుంపా అండ్ ద స్పారోస్, ఎ జర్నీ, ద కాక్టస్, ద బర్డ్ ఆఫ్ మైండ్, షెరా అండ్ మీతో, ద రెయిన్బో, లిటిల్ ఓల్డ్ ఉమెన్. ఎల్లో లెవెల్ బుక్స్ వచ్చేసి సన్ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్, ఎ గోనీ ఆఫ్ ద కుక్ అండ్ హెన్, చున్మున్ ఫైండ్స్ ఫ్రీడమ్, వెయిటింగ్ ఫర్ ద రైన్, లిల్లీ అండ్ ద బటర్ఫ్లై, లిటిల్ చాపిన్, ద వీవర్ బర్డ్స్ నెస్ట్, అబ్దుల్ హమీద్, ద గ్రోయింగ్ ఇయర్స్, ఎ న్యూ డాన్, అన్ యాన్షియంట్ టేల్ ఫ్రమ్ అండమాన్, బుకా ల్యాన్స్ అ లెసన్. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే అయినవన్నీ మనకు వైట్ కింద చూసుకోవచ్చు. డబ్బులకు వచ్చేసి ఈ యొక్క బుక్స్ అనేవి మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అని అయితే నేను ఇక్కడ డిస్ప్లేలో చూపించిన విధంగా GROWBY ఈ విధంగానైతే అమర్చుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మీకు గ్రంథాలయం యొక్క రిజిస్టర్లు అనేవి ఏ విధంగా నిర్వహించాలి అనేది అయితే నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.